అనుమానం పెనుభూతమని పెద్దవారు అంటారు. ఈ కోణంలో కొంతమంది ఆడవాళ్ళు మొగుళ్ళుని అంటే భర్తలను అస్తమానము అనుమానిస్తుంటారు. కొద్దిగా లేట్ అయినా కూడా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా, సమయానికి ఇంటికి రాకున్నా కూడా, ఏం చేశావు, ఫోన్ ఎందుకు లేపట్లేదు అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళు మాటి మాటికి ఎందుకు ఫోన్ చేస్తుంటారు? సమయంకు తిన్నావా, ఇబ్బంది పడుతున్నావా, మీరు వచ్చేసరికి ఏ సమయం అవుతుంది, ఇది తెలుసుకుంటానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇది శృతి మించిపోయి ఏమవుతుందంటే ఆ మగవాళ్ళకి మొగుళ్లకు కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడుతుంటాయి. వాస్తవానికి ఎక్కువగా అనుమానించే పిల్లం ఉన్నవాడు అదృష్టవంతుడు. ఎందుకు అంటారా? ఎక్కడ అధిక ప్రేమ ఉంటుందో అక్కడే అనుమానం అనేది ఉద్భవిస్తుంది. అనుమానించిన మాత్రాన భార్యను అవహేళన చేయకూడదు, తప్పు పట్టకూడదు. ఆమెకు మీ మీద విపరీతమైన ప్రేమ ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఆమె అనుమాన పడుతుందని ఆమె మీద విసుగు పట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి, స్పర్ధలు పెరిగిపోతాయి. దీనివల్ల ఏం ఉపయోగం చెప్పండి? ఇంట్లో మనశ్శాంతిని కోల్పోతారు. కాబట్టి అనుమానించే భార్యను ఎప్పుడూ అపార్థం చేసుకోకండి. కారణాలు వెతికి దానికి అనుగుణంగా ఉంటే హ్యాపీ లైఫ్. ఏమంటారు?